బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అలాగే పిటిషనర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా ఎలా పిటిషన్ వేస్తారంటూ ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం సరికాదంటూ పిటిషన్ వేశారు. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అలాగే పిటిషనర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా ఎలా పిటిషన్ వేస్తారంటూ ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, హైకోర్టు ఎటువంటి కండిషన్స్ ఇచ్చింది అంటే పిటిషనర్ వేసిన దీనికి దావాకి సంబంధించి? తెలంగాణలో బీసీ రిజర్వేషన్ సంబంధించి 3 సిక్కుల నుంచి మనకు 2 వ్యక్తులు రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. బీసీ రిజర్వేషన్ కావచ్చు, కొత్త రిజర్వేషన్ల పరిమితి 50% దాటకుండా ఉండాలని చెప్పేసి హైకోర్టు అప్పగించారు. పేపర్ కటింగ్స్ ఆధారంగా రాష్ట్ర హైకోర్టుకు పిటిషన్ వేయడం పట్ల కూడా హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారించింది. ఈ విచారించిన సందర్భంగా పలు కీలక అంశాలు కూడా చేయడం జరిగింది. ఒకవైపు ఈ పిటిషన్ ని కొట్టివేస్తూ వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. పేపర్ లో వచ్చినటువంటి కటింగ్స్ తీసుకొని వచ్చి ఆధారాలుగా ఏ విధంగా హైకోర్టుకు వచ్చారని చెప్పేసి ప్రశ్నించింది. మరోవైపు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇవన్నీ చెల్లవు. ఒకవైపు ఎక్కడైనా చట్టం చేసిందని చెప్పి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా హైకోర్టు ప్రస్తావించింది. మొత్తానికి తెలంగాణలో ఇటీవల పరిణామాలు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయడం, మరోవైపు 2024 కులగణన ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు కల్పిస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. కానీ చేసిన చట్టం గవర్నర్ వద్ద రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి, అవి ఇంకా అమల్లోకి రాలేదు. దీంతో పలువురు ఈ వారం 10 రోజుల్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవో ఇచ్చి ఎలక్షన్ వెళ్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతున్న దాని మీద పలువురు వ్యక్తులు హైకోర్టుని ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఎలాంటి అధికారికంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకుండా మీరు ఏ విధంగా హైకోర్టుకు పిటిషన్ వేశారని చెప్పేసి ప్రశ్నించిన జస్టిస్ లక్ష్మణ్ ఈ అంశం సంబంధించి దీన్ని కొట్టివేస్తూ ఒకవైపు సంబంధించిన విషయానికి సంబంధించి స్పష్టత ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో కానీ అది చట్టం కానీ అధికారికంగా రాకముందే వీళ్ళు కోర్టుకు రావడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసేది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.